హలో అండి. ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివుడు అనుగ్రహంతో అందరూ క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఈరోజు ఏం చేస్తున్నానంటే శివరాత్రి కదా, ఈరోజు దేవునికి నైవేద్యం పెట్టడానికి పరమాన్నం చేస్తున్నాను. అంటే మా సైడ్ అనడం బెల్లం అన్నము అంటారు. అందులోకి ముందుగా జీడిపప్పు, బాదం పప్పు, ఎండు కొబ్బరి తీసుకున్నాను. కుక్కర్ గ్యాస్ మీద పెట్టేసి కాస్త వేడైన తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. ఇది గడ్డగా ఉంటే కరగబెట్టిన వాటర్ అయిపోతే 2 స్పూన్ల నెయ్యి వేసుకున్న తర్వాత ఇవి కొంచెం దూరగా వేయించి పెట్టుకున్నాం. ఇవి దూరగా వేగినవి, దీన్ని పక్కకు తీసుకోవాలి. ఇవి పక్కకు తీసుకున్న తర్వాత ఇందులోనే నెయ్యి ఉంటుంది కాస్త. ఈ కప్పుతో 2 కప్పులు బియ్యం నానబెట్టేసినాను. పల్లెటూర్లలో ఏం చేస్తారంటే కొత్త బియ్యం వచ్చిన తర్వాత పంట వస్తుంది కదా, వరి పంట, అప్పుడు కంపల్సరిగా ఇంట్లోకి బియ్యం పట్టించుకుంటారు కదా, ఫస్ట్ దేవునికి కంపల్సరిగా తీస్తారండి. అందుకే నేను శివరాత్రికి బచ్చాలు చేయకుండా పరమాన్నం వండుతున్నాను. దీంతో 2 కప్పుల బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యం ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. రెండు కప్పుల బియ్యానికి 4 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. పాలు పోసుకునేటట్టయితే 4 కప్పులకు కొంచెం తగ్గించి తీసుకోవాలి నీళ్ళు. దీంతో 2 కప్పుల బియ్యానికి 3 కప్పులు నీళ్ళు పోసినాను. ఎందుకంటే 1 కప్పు పాలు పోస్తాను కాబట్టి. ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం బెల్లం తురిమి పెట్టుకోవాలి. 2 కప్పుల బియ్యానికి 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఇది కాస్త ఉడకడానికి వచ్చింది, ఇంకా కాస్త ఉడకాలి. అన్నం పూర్తిగా ఉడికింది అన్నప్పుడే బెల్లం వేయాలి, లేకపోతే మధ్యలో వేస్తే అస్సలు అన్నం ఉడకదు. ఎంతసేపు ఉడకబెట్టినా కూడా ఉడకదు. అన్నం అనేది ఉడికింది. ఇప్పుడు మనం బెల్లం వేసుకోవాలి. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇది కరెక్ట్ సరిపోయేటట్టు వేస్తున్నాను నేను. బెల్లం బాగా కరగాలి. ఇక్కడ ఈ అన్నం కూడా ఉడికిపోతుంది. ఓకే అండి. బెల్లం ఇంకా కరగలేదు, బాగా కరగాలి బెల్లం. బెల్లం కరిగిపోయిందండి. ఇలాచి పొడి వేసుకుందాం. 1 స్పూను వేలక బుడ్డల పొడి. ఇప్పుడే ఇది కూడా వేసుకుందాం.
పాలు పోసినానండి, అది పాలు పోయడం కట్ అయింది. చెప్పినా కదా 3 కప్పుల నీళ్ళు 1 కప్పు పాలు. బెల్లం అన్నం రెడీ అయిపోయిందండి. ఈ బెల్లం అన్నానికి కాస్త నల్ల బెల్లం తీసుకుంటే కలర్ బాగా కనిపిస్తుంది. తెల్ల బెల్లం ఇచ్చినందుకు అంత కలర్ఫుల్గా కనిపిస్తలేదు. పైన కొంచెం గార్నిష్. ఓకే అండి, బాయ్.